శ్రీ సీతారామ సదనం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. అష్టమి రోహిణి ప్రొద్దున అష్టమ గర్భమున పుట్టి ఆ దేవకికిన్ దుష్టుని కంసు వధింపవే సృష్టి ప్రతిపాలనం సేయగ కృష్ణ. ఈ పద్యంలో ప్రధానంగా కంసవధని గురించి చెప్తున్నారు. రోహిణీ నక్షత్రం రోజున కనుక పిల్లలు పుడితే మేనమామ గండము అని ఈనాడు కూడా లోకంలో అందరూ భావిస్తున్నారు. పుట్టగానే మేనమామని చంపలేదు కృష్ణ పరమాత్మ. 7 ఏళ్ళు గడిచిన తర్వాత దుష్ట సంహారంగా ఆయన చేసిన లీలలలో కంసవధ ఒకటి. దీనికి కారణం ఏమిటి అంటే, మనమందరం కంసుడు శ్రీకృష్ణుడి మేనమామగా మాత్రమే తెలుసుకుంటున్నాం. కానీ అసలు కంసుడు రాక్షసుడు. కృష్ణుడికి మేనమామ అయినవాడు రాక్షసుడు ఎలా అవుతారు అని మనకు ప్రశ్న వస్తుంది. దీనికి హరివంశంలో ఒక చిన్న కథ ఉంది. ఉగ్రసేనుడి రూపంలో ఒక రాక్షసుడు కంసుడి తల్లిని కలిసినందువల్ల పుట్టినటువంటి వాడు కంసుడు. అందుకని కంసుడు పుట్టినప్పటి నుంచి రాక్షస ప్రవృత్తితోనే మెలిగాడు. అది స్వామికి తెలుసు కనుక ఆ రహస్యం ఆ దుష్టుడైనటువంటి కంసుడిని తన మేనమామ అయినా, లోకానికి తన మేనమామగా ఉన్న తన పరాభేదం లేకుండా దుష్ట శిక్షణ చేసేవాడు కనుక కంసుడిని సంహరించాడు. అష్టమి రోహిణి ప్రొద్దున, అష్టమి తిథికి ఉన్నటువంటి దోషాన్ని కృష్ణ పరమాత్మ ఉదయిస్తూ ఆ దోషాన్ని తీసేశాడు. ప్రతి తిథి తపస్సులు చేయటం మొదలుపెట్టినాయి. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క మహత్తుంది. అష్టమి అనగానే అందరూ అష్టమి నవమి కష్ట నష్టాలు అంటున్నారు. అందుకని ఈ తిథి చాలా బాధపడుతూ తపస్సు చేస్తే నీ బాధను మేము పోగొడతామని దుర్గా అమ్మవారు దుర్గాష్టమి రోజున ఆవిర్భవించారు. అలాగే కృష్ణ పరమాత్మ కూడా అష్టమి తిథి రోజున ఆవిర్భవించి ఆ తిథికి ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టాడు. అష్టమ గర్భమున పుట్టి, 8వ గర్భం. ఈ 8వ గర్భం, ఇందులో 8 సంకేతం దేనికి అంటే అష్టైశ్వర్యాలకి సంకేతం. స్వామి ఎక్కడ ఉంటే అక్కడ అష్టైశ్వర్యాలు ఉంటాయి. అష్టైశ్వర్యాలు, అష్ట కష్టాలు 2 పదాలు మనం వాడుతూ ఉంటాం. స్వామిని నమ్ముకున్న వాళ్ళకి అష్ట కష్టాలు దూరం అవుతాయి, అష్టైశ్వర్యాలు దగ్గరవుతాయి. పుట్టినవాడు ఏం చేశాడు? దుష్టుని కంసు వధింపవే. దుష్టుడైనటువంటి కంసుడిని చంపేశాడు. ఎందుకు చంపాడు? సృష్టి ప్రతిపాలనము, తాను సృష్టించినటువంటి సృష్టికి, తనను ఆశ్రయించిన వాళ్ళకి ఏ విధమైన బాధ కలిగినా చూసి తట్టుకోలేనివాడు కనుక తన వాళ్ళని రక్షించుకోవటం కోసంగా స్వామి కంసవధ చేశాడు. తాను చేసిన సృష్టిని పరిపాలించుకున్నాడు. స్వామి చాలా గొప్పవాడు, పూర్ణానంద స్వరూపుడైనటువంటి వాడుగా మనకి న్యాయ వివరణం అనే గ్రంథం కూడా స్వామి యొక్క గొప్ప తత్వాన్ని తెలియచేసింది. అట్లాంటి స్వామి వైభవాన్ని మీరందరూ విన్నారు కనుక ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.